వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ అనుష. బంగారం ఎండి ధరలు చూద్దాం. ఇక మంగళవారం దూసుకుపోతున్న గోల్డ్ అండ్ సిల్వర్ ఏపీ తెలంగాణ రేట్లు ఇవే. చూసారు కదా, తగ్గేదేలే, ఇంకా తగ్గఫర్ నడుసుడే. వెనెజువేలాపై అమెరికా చర్యల తర్వాత బంగారం వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ మెటల్స్ దిశగా అడుగులు వేస్తున్నారని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దీంతో కొత్త ఏడాది మెల్లగా తగ్గుతాయి అనుకున్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా మీ ప్రాంతాల్లో ధరలను పరిశీలించడం అవసరం. చూసారు కదా మీరు, ఎక్కడ అంటే ఊర్లలో చాలా వరకు ఏం చేస్తుంటారంటే గోల్డ్ షాప్, మెయిన్ గోల్డ్ షాప్కి వెళ్తే హైదరాబాద్లలో ఆ జ్యువెలరీ షాపులన్నా తగ్గిస్తారేమో రేట్లు అని చెప్పేసి అది కరెక్ట్ గోల్డ్ కాకపోయినా సరే చాలా వరకు నిజమైన గోల్డ్ కాదు అని చెప్పేసి అంటుంటారు. ఆ గోల్డ్ నిజమైంది కాకుండా నిజము కల్తీ ఇంకా మాకు అని అనుకుంటారు కదా చాలా వరకు. సో అట్లా ప్రాంతాలు చాలా వరకు గ్రామంలో ఉండే వాళ్ళంతా పల్లెల్లో నుండి వచ్చేసి పట్టణాల్లోకి వచ్చేస్తారనమాట. ఆ జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళి జ్యువెలరీ షాప్ లో డైరెక్ట్ కొంటే అయిపోతుంది, ఊరికే ఇక్కడ ఆర్డర్లు ఇచ్చి పైసలు అడ్వాన్స్ కట్టి చేయించుకోవడం ఎందుకు, ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళ ప్రాంతం వదిలేసి పట్టణంలోకి వెళ్ళి అడిగితే ఆ పట్టణంలో కూడా అదే పరిస్థితి. చూసారు కదా, ఎక్కడైనా పల్లెలన్నా 10 రూపాయలు తగ్గుతుందేమో కానీ పట్టణంలో అయితే ఇంకా ముంచుడు, ఇంకా ఆగేదే లేదు. తెలుగు రాష్ట్రాల్లో జనవరి 6వ తేదీన బంగారం రేటు పెరుగుదలను నమోదు చేశారు. దీంతో జనవరి 5 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 60 పెరుగుదలను చూసింది. తాజాగా ర్యాలీతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్ఛమైన బంగారం రేట్ 13,882 రూపాయలుగా కొనసాగుతుంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 12,725 రూపాయలుగా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతుంది. ఇంకేం కొంటారు ఇక, చూసిరు కదా, 13,882 రూపాయలంట. నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటుకి 12,725 రూపాయలుగా పెరిగిపోయింది. ఇక ఎండి కూడా తన ర్యాలీని ఆపకుండా కొనసాగిస్తూనే ఉంది. అదేం తక్కువ, ఎండేమన్నా తక్కువనా? బంగారం కంటే నేనే ఎక్కువ అంటే నేనే ఎక్కువ అన్నట్టు కొట్లాడుకుంటూ ఆకాశానికి అద్దుతట్టు ఒకేలా పెరుగుతూనే ఉన్నది. ఎండేం తగ్గట్లేదు, బంగారం ఏం తగ్గట్లేదు. చాలా వరకు ఇంకా ఫంక్షన్స్ లో గానీ పెళ్లిళ్లలో గానీ బంగారం ధరలు తగ్గుతావేమో, ఆభరణాలు కొనేసుకుందాం, పిల్లల పెళ్లిళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆ పిల్లలకు పెళ్లిళ్ళు ఉన్నా గానీ పిల్లల పెళ్లిళ్ళకే గానీ పెట్టుబడులు వేరే వాళ్ళకు పెట్టేదే గానీ చాలా వరకు బంగారం కొనకుండా ఈ రోగాల కంటే బంగారం రేట్ చూసే ఎక్కువ రోగాల పాలకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. చాలా వరకు వెయిట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఎన్నో రోజుల నుండి. బంగారం ధర పెరుగుతుందేమో, ఇక కొందాం అని చెప్పేసి వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బంతా ఖర్చు అయిపోతుంది. ఇంకా పెరిగేటట్టు ఏముంది, ఎక్కడ చూసినా ఇంకా ఎండి రేట్లు తగ్గేదేలే, బంగారం లేదు తగ్గేదేలే, రెండిటికి తగ్గఫర్ నడుస్తూనే ఉంది. ఎక్కడ చూసినా ప్రాంతాల నుండి పట్టణంకి వచ్చిన అదే బాధ, పట్టణం నుండి ప్రాంతాలకు వెళ్ళినా అదే బాధ. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇదే రేటు ఉందేమో, తెలంగాణలో అన్న తక్కువ ఉందేమో, ఎక్కడ కొనుక్కుందామన్నా తెలంగాణలో ఎక్కువ ఉందేమో ఆంధ్రప్రదేశ్ లో కొనుక్కుందామన్నా రెండు సేమ్ యాస్టీజ్ ఒకటే లెవెల్లా ఆకాశానికి అద్దుతట్టు ఒకటేలాగా పెరిగిపోతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు. ఈ బంగారం రేట్లు ఇంకా దూసుకెళ్తూనే ఉంటాయి, ఇంకా తగ్గవని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసే పోనీ కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం సందర్భంగానన్నా తగ్గుతుందేమో, ఆఫర్స్ డిస్కౌంట్స్ పెడతారేమో, అప్పుడైనా కొందాం అనుకుంటే అప్పుడు ఇంకా అసలే కొనే ప్రసక్తే లేకుండా పోయింది. ఎక్కడ చూసినా ఈ బంగారానికి హద్దు లేకుండా పోయింది. ఈ బంగారం ధరలు మరి ఎక్కడి వరకు కొనసాగుతాయో ఇంకా చూస్తా ఉంటే పెరుగుతూనే ఉన్నాయి తప్ప, ఏమో అంటారు కదా, పల్లెల్లో తిరిగింది పల్లెల్లో పెరిగింది, పట్నం వచ్చింది పట్టుమని వలిగింది పత్తి అన్నట్టు అట్లా ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి, దూసుకెళ్తున్నాయి తప్ప తగ్గట్లేవు. ఈ బంగారం ధరలు కొందాం అనుకున్నోని ఆశలన్నీ నిరాశ చేస్తుంది తప్ప ఇంకా తగ్గుతుందేమో అంటే ఎండి నేనేం తక్కువ అంటే నేనేం తక్కువ, నీకంటే నేనెక్కువనా అన్నట్టు ఒక్కదానికి ఇంకొకటి పోటీ పడుకుంటా దూసుకెళ్తూనే ఉన్నాయి. నువ్వెంత అన్నట్టు టగ్గఫర్ అయితే ఖచ్చితంగా ఈ రెండిట్ల మధ్య నడుస్తుందని చెప్పొచ్చు. ఈ సిల్వర్ బంగారం అనే దాన్ని ఇంకా మొత్తమే మరిచిపోవాలి, ఇంకా రోల్డ్ గోల్డే ఆభరణాలు వేసుకొని ఆనందపడాలి తప్ప బంగారం కొంటమేమో అన్న ఆనందం లేకుండా వెళ్ళిపోతుంది. ఇంకా ఆనందం ఉంచుకోవద్దని గిడంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంటే క్లారిటీగా ఇంకా కొనలేము, ఇంకేం పెట్టలేము.
ఎంతో 10 తులాలు ఉన్నోడు ఈ రోజుల్లో 2 తులాలు కూడా కొనడానికి అంటే చాలా కష్టం. బంగారం ధరలు అయితే రేస్ పెడుతున్నాయి. ఎక్కడ చూసినా ఒకప్పుడు ఒక 1,00,000 రూపాయలు పెట్టినామంటే రెండు తులాలు కొనాల్సిన వాళ్ళు ఇప్పుడు 2 లక్షలు పెట్టినా 1 తులం కొనలేకపోతున్నారు. అట్లా అయిపోతుంది బంగారం ధరలు. మరి చూద్దాం ఇంకా ఎక్కడి వరకు పెరుగుతాయో. ఇప్పటి వరకు అయితే ఇది అప్డేట్స్ చూస్తూనే ఉండండి టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.